గానో ఉపయోగం ఉండదు, ఇది ప్రయోజనం కాదు. కాబట్టి కొంచెంగా చిన్న మందగా మనం ఇక్కడ కూడుకున్నా కూడా దేవుడు చెబుతున్న మాటను మనం గుర్తించాలి. అందుకే కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, భక్తుడిలాగా అంటున్నారు. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం నుంచి మొదటి వచనాన్ని చూద్దాం. చూడండి, ఈయన ఎవరిని పోలి నడుచుకుంటున్నారంట? క్రీస్తుని పోలి. అంటే ఎవరినైతే తెలుసుకున్నామో, ఎవరి రాజ్యం అయితే మనం వెళ్ళబోతున్నామో, ఎవరి సంబంధమని మనం చెప్పుకుంటున్నామో, ఆయన యొక్క గుణలక్షణాలు మనలో లేకపోతే మనము ఆయనతో సంబంధం, ఆయన సంబంధం కాదు. ఆయన గుణలక్షణాలు ఏంటి తెలుసా? మాదిరి. ఆయన ఏదైతే చెప్పారో అది నువ్వు చేస్తే అప్పుడు నువ్వు ఆయన సంబంధివి, క్రీస్తు సంబంధివి, యేసు సంబంధివి, యేసయ్య బిడ్డవి, యేసు రాజ్య వారసుడివి. వచ్చాం, అయిపోయింది ప్రార్థన, వెళ్ళిపోదాం, వెళ్ళిపోయాం. అప్పుడు మనం ఏం విన్నామంటే, అయ్యగారు మేము స్వస్థత గురించి, ఉద్యోగం గురించి, వివాహం గురించి, అప్పులు పోగొట్టుకున్న గురించి, ఆ సమస్యల్లో నుంచి దేవుడు విడిపిస్తాడని వాటి గురించి విన్నాం, అంతే. దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఆయన ఎలాగైతే ఈ భూమి మీద జీవించారో అలా జీవించాలి మనం. అందుకే యేసయ్య సంపూర్ణ మానవుడిగా వచ్చారు. ఆయన లోకం ఎలాంటి అల్లకల్లోలంలో ఉందో వాటి నుంచి విడిపించడానికి వచ్చారు యేసయ్య. ఆ లోకం లోకంలోకి యేసయ్య వచ్చారు, పాపుల మధ్యలోకి వచ్చారు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు, మాదిరి చూపించడానికి వచ్చారు. మరి ఏది మనం ఎలాగున్నాం? ఆయన ఎలాగ చెప్పారు, ఆయన ఎలా నడిచారు, మనం ఎలా నడుస్తున్నాం? ఆయన ఏం చేయమన్నారు? యేసయ్య ఏం చేయమన్నారు? నువ్వేం చేస్తున్నావు? యేసయ్య ఎలా జీవించమన్నారు? నేను ఎలా జీవిస్తున్నావు? ఏది మాదిరి? ఏది? ఆయన రాజ్యానికి వెళ్ళటానికి మాదిరి లేనప్పుడు మనం ఎలా జీవిస్తాము? మాదిరి అంటే ఆయన పెట్టిన రూల్స్, ఆయన పెట్టిన విధానం. మనం పాటించకపోతే, ఆ రూల్స్ ప్రకారం నడుచుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఏ రాజ్యం కోసమే దేశం నమ్ముకున్నాం, ఏ రాజ్యం కోసమే దేశం తెలుసుకున్నాం, ఏ రాజ్యం కోసమైతే బాప్తిసం తీసుకున్నాం, ఏ రాజ్యం కోసం ఈ లోకాన్ని వద్దనుకున్నాం, ఏ రాజ్యం కోసం ఈ సమాజంలోని ఈ సమాజంలో ఉన్న మనుషులతో పాటు జీవించకుండా ఉంటున్నాం? ఏ రాజ్యం కోసమో తెలుసా? యేసయ్య నివసించే రాజ్యం. యేసయ్య రాజ్యంలో మనం నివసించాలంటే ఈ రాజ్యంలో, ఈ లోకంలో నువ్వు దేవుడి కోసం జీవించాలి. హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం జీవిస్తే అప్పుడు పరలోకంలో దేవుడి దగ్గర నివసిస్తావు. నువ్వు ఈ భూమి మీద మనం ఆయన మాదిరి తెలుసుకోకుండా, ఆయన చెప్పినా వినకుండా ఉంటే అది మనకు ఉపయోగం కాదు. మీకు అర్థమవటం కోసం, ఒక వ్యక్తి ఒక మిక్సీ కొనుక్కున్నారు, అది ఎలా వాడాలో తెలియదు. వాళ్ళు వెళ్ళి మిక్సీ వాళ్ళని అడిగారు, అంటే ఇది ఎలా వాడాలంటే దీనికి ఇన్ని స్విచ్లు ఉన్నాయి కదా, ఇదేదో ఒక స్విచ్ నొక్కితే అనేది కాదు, రకరకాల స్విచ్లు ఉన్నాయి, దీనికి ఏంటో అర్థం కావట్లేదంటే వాళ్ళు అంటారు, అమ్మ మేము చెప్పినా మీకు గుర్తుండకపోవచ్చు, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా. వచ్చండి, మాన్యువల్ బుక్ ఉంటుందమ్మా, ఆ మిక్సీ బాక్స్లో ఉంటుంది చూడండి. ఉందండి, ఇది చూసుకొని ఈ స్విచ్ నొక్కితే ఇలా తిరుగుద్ది, ఈ స్విచ్ నొక్కితే అలా తిరుగుద్ది, ఈ స్విచ్ నొక్కితే ఇలా ఉంటుంది, విధానాలన్నీ ఇలాంటివి అని చెప్పి ఇది చూసుకొని దీన్ని ఫాలో అవ్వండి అంటే, నేను ఫాలో అవను అంటే ఆ మిక్సీ దేనికి పనికిరాదు, మొత్తం కాలిపోతుంది, ఆగిపోతుంది. ఏంటని చూస్తే వైరింగ్ అంతా పాడైపోతుంది. తీసుకెళ్తే వాళ్ళు రిటర్న్ తీసుకోదు, ఇది పాడైపోయిందమ్మా, మీరు నొక్కాల్సిన విధానం నొక్కలేదు, ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కాదు, తయారు చేసిన తప్పు కాదు, మీదే తప్పు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఉల్లిపాయలకి వేసేసేయండి అంటారు. ఉచితంగా చెప్పిన సలహా అది. ఈరోజు నేను కూడా దేవుడు చెబుతున్నట్టుగా మనం మాదిరి పెట్టుకుని ఆయన కోసం జీవించకపోతే రేపు దేవుడు మనల్ని ఏమంటారు తెలుసా? మీరెవరో నాకు తెలియదు అంటారు. నువ్వేమంటావు? యేసయ్య నువ్వు నాకు తెలుసయ్యా అంటావు. యేసయ్య అంటారు నువ్వు నాకు తెలియదు అంటావు. అప్పుడు మనం అనుకోవచ్చేమో యేసయ్యకి ఏమన్నా మతిమరుపు ఉందా, నన్ను మర్చిపోయాడు ఏంటని. కాదు, ఆయన ఎవరిని గుర్తుంచుకుంటారో తెలుసా? ఆయన్ని మాదిరి పెట్టుకున్నామని గుర్తుంచుకుంటాడు. ఆయన్ని మాదిరి పెట్టుకోవాలి, మనం ఆయన గురిగా పెట్టుకోవాలి.
ఆయన పోలి నడవాలి, ఆయన ఎలా జీవించాలో అలా జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చింది. ఉత్తిగా లోకానికి రాలా. ఒకటి లోక కళ్యాణం కోసం, పాప క్షమాపణ కోసం, లోక రక్షణ కోసం వచ్చారు. రెండోది అసలు మనిషి కూడా భక్తి చేయగలరు అని నేను చేస్తున్నా చూడండి అని మనిషిగా వచ్చి ఆయన ఈ క్రైస్తవ భక్తిని చేసి మనకు చూపించారు. కాబట్టి నువ్వు కూడా ఈ క్రైస్తవ భక్తిని సంపూర్ణ మనిషిగా ఉండి చేయగలవు. మనుషులు చేయలేదండి, నీతిగా ఉండలేమండి, అబద్ధం ఆడకుండా ఉండలేమండి, లోకంలో బతకనివ్వదండి, అమాయకంగా ఉండి తొక్కేస్తారండి. ఇలాగా లోకంలో ఉన్న కొన్ని విషయాలు మన మైండ్లో పెట్టుకొని మనం అలా అనుకుంటూ ఉండకూడదు. దేవుడు నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి అని ఆయన చూపించి వెళ్ళారు. కాబట్టి ఆయన నమ్మిన తర్వాత మనం ఏమవ్వాలంటే ఆయన ఎలా జీవించాలో అలా జీవించాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి గత వారం మనం విన్నాం కదా, లోకానికి నీవు ఉప్పై ఉన్నావు అని విన్నావు. ఏమై ఉన్నావు అంటే మన లోకానికి ఉప్పై ఉన్నావు. నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, మనం మాట్లాడే విధానం బాగుండాలని మనం విని ఏ స్కేల్ కాదు మాట్లాడితే ఎండి నెమ్ముకులు సజీవంగా వచ్చినాయని మనం విన్నాం. ఈరోజు రెండో విషయాన్ని మనం విందాం. రెండవది ఆయన పోలి నడవడం అంటే మాదిరి ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. తల్లి చెల్లి మరలా యేసు చూడండి, యేసయ్య ఏమై ఉన్నారో మనతో చెప్తున్నారు. నేను లోకానికి వెలుగును. చూడండి, దేవుడు అంటున్నారు, దేవుని మాదిరిగా పెట్టుకున్నవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా మనం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా సహోదరి సహోదరుడా? యేసు నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నారు. యేసే లోకానికి వెలుగై ఉన్నారంట. వెలుగంటే ఏంటంటే సత్యాన్ని సత్యంగా చూపించటం. వెలుగంటే పరలోక క్రైస్తవుడు ఎలాగుండాలో అలా కలిగి ఉండటం. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. వెలుగు కలిగి ఉండటం అంటే నీ జీవితం తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. రహస్యం అనేటువంటి పాపం ఉండకూడదు, రహస్య తప్పులు ఉండకూడదు, దేవుడికి నీకు మధ్య ఏమీ ఉండకూడదు. అది వెలుగు. వెలుగు వస్తే చీకటి పారిపోతుంది, అది వెలుగు. వెలుగు ఉంటే పాపం పోతుంది, అది వెలుగు. వెలుగు ఉంటే జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు కనిపించుద్ది, అది వెలుగు. నువ్వు ఎలా చెడిపోయావో కనిపించుద్ది, అది వెలుగు. నిన్ను నీ జీవితాన్ని సరి చేసుకో, ఇన్ని లోపాలు ఉన్నాయని చూపించేది వెలుగు. నరకానికి వెళ్ళకూడదని నిన్ను ప్రేరేపించేది వెలుగు. నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నది యేసయ్య. మత్తయి సువార్తలో చూడండి 5వ అధ్యాయం నుంచి 14వ వచనం చూస్తే అదే యేసయ్య ఈ మాట అంటున్నారు. అదే యేసయ్య ఏమన్నారంటే 5వ అధ్యాయం 14. ఇప్పుడు ఏమంటున్నారమ్మా? మీరు 5వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం చూస్తే తల్లి చెల్లి తమ్ముడు అన్న అయ్య అక్క, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన అన్నారు నేను వెలుగై ఉన్నానని, ఇంకోసారి అంటున్నారు మీరే లోకానికి వెలుగై ఉన్నారు. అంటే దేవుడి యొక్క వాక్యం మనల్ని కూడా ఎందుకని ఈ లోకంలో ఎంచుకున్నదంటే నువ్వు ఆయనను మాదిరి పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఈ లోకానికి వెలుగైపోతావు. నువ్వు ఆయన ఏం పెట్టుకోవాలి? అది మనుషుని పెట్టుకోకూడదు మాదిరి. వాళ్ళు ఎలా ఉన్నారు, నీ ఎలా ఉందావులే, వాళ్ళు ఎలా జీవించి నీ ఎలా జీవిద్దాంలే. వాళ్ళు పాపం చేసి వాక్యం చెప్తాను, నేను పాపం చేసి వాక్యం చెప్దాంలే. వాళ్ళు లోకంలో జీవించి చర్చ కోసం బుద్ధిగా ఉంటారు, నేను కూడా లోకంలో ఎలాగని జీవించి బుద్ధిగంతుడిగా చర్చ కోసం పొందాం అనుకుంటే నువ్వు దేవుణ్ణి మాదిరి పెట్టుకున్నట్టు కాదు. నువ్వు లోకానికి వెలుగు అవ్వలేవు. నువ్వు లోకానికి వెలుగు అవ్వాలి, నీ బిడ్డలు లోకానికి వెలుగు అవ్వాలి, నీ మనవడు మాదలు లోకానికి వెలుగు అవ్వాలి. వాళ్ళు వెలుగు అవ్వాలి. వాళ్ళు వెలుగు అవ్వాలి అంటే దేవుడి యొక్క మార్గములో దేవుడిని మాదిరి పెట్టుకుని ఉండాలి. మనం ఎవరిని మాదిరి పెట్టుకోవాలమ్మా? దేవుడిని మాదిరి పెట్టుకుంటే మనం లోకానికి వెలుగు అవుతాం. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట ఇది. వెలుగంటే అందరికి ఉపయోగపడటం, చీకటి అంటే నష్టపరచడం, నష్టపోవటం. వెలుగంటే లాభం పొందుకోవటం, లాభాన్ని ప్రజలకు అందించటం, నువ్వు బాగుండటం, అందరూ బాగుపడేలాగా చేయడం వెలుగంటే.
చీకటి అంటే నువ్వు పాడవటం, అనేకులను పాడు చేయటం. చీకటి కాదు, మనం వెలుగు. యేసుక్రీస్తు యొక్క వాక్యం తెలియజేయబడుతున్నమాట. యవనస్తులు ఈరోజు ఎలా వెలిగించబడతారో తెలుసా? ఒక ఇంట్లో ఉన్న తల్లిగా చర్చికి వస్తా, నువ్వు వెలిగించబడితే నీ బిడ్డలు వెలిగించబడతారు. వెలిగించబడటం అంటే దేవుడు ఎలా జీవించాడో అలా జీవించటమే. ఎలా నడిచాడో, ఎలా మాట్లాడాడో, ఎలా ప్రవర్తించాడో, ఎక్కడికి వేసే వెళ్ళలేదో, ఎలాంటి ప్లేస్లకి అయితే వేసే వెళ్ళలేదో అక్కడికి వెళ్ళకుండా ఉండటం. యేసే బైబిల్లో యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో బ్రాంతి షాప్కి వెళ్ళాడని రాయలా. యేసయ్య ఏ ప్రాంతాలకు అయితే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళలా. యేసయ్య ఎక్కడికి వెళ్ళేది తెలుసా? ఒలీవల కొండలకు వెళ్ళాను అని రాయబడి ఉంది. వాడుక చప్పున అంట. అంటే అది మనం మాదిగా పెట్టుకోవాలి. వాడుక చప్పున ఆయన ఎక్కడికి వెళ్ళేదంటమ్మా? ఒలీవల కొండలకు. చూడండి లూకా సువార్త చూడండి, బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలు అయిగా చెప్తారు. చూడండి, ఆయన వాడుక చప్పున ఒలీవల కొండలకు వెళ్ళును. 22వ అధ్యాయం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క, అమ్మ, 39వ చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండలకు. ఇంకెక్కడికి వెళ్ళేవాళ్ళు చూడండి. 21వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు వాక్యం చెబుతున్న మాటను చూడండి. 21వ అధ్యాయం నుంచి 37వ వచనం చదువుకుందామా? ఆయన ప్రతిరోజు పగటి పూట దేవాలయములోకి వెళ్ళి బోధించుచు రాత్రి అవగానే ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచున్నాడు. ప్రతిరోజు చర్చికి వెళ్ళాలి అంటే మరి ఏసే వెళ్తే వెళ్ళాలండి, ఏసే వెళ్ళబోతే వెళ్ళకూడదండి. శుక్రవారం సరిపోద్ది కదండి. అయితే నువ్వు ఎప్పుడు చర్చికి వస్తావు అప్పుడే గాలి పీల్చు. అప్పుడు ఆ ముక్కు క్లిప్పులు పెట్టుకో. తలకి పెట్టుకుని క్లిప్పులు కాదు, బట్టలు క్లిప్పులు, అవి ముక్కు పెట్టుకోండి. ముక్కుకు పెట్టుకోండి, నోటుకోవద్దు. ఏ రోజైతే మనం మరి ఏసే గాలి ఇది మనం కొనుక్కున్న గాలి చెప్పాలి. మీరు చెప్పండి, ఎవరిది గాలి? మనకు పిలిచిన గాలి ఎవరు ఇచ్చారు? ఏసే ఇచ్చారు. మరి ఏసే గాలి పిలుస్తున్నావు, నువ్వు ఏం చేయాలి? ఏసయ్యను మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరిని మాదిరి పెట్టుకోవాలి? ఆయన ఇచ్చిన గాలి వల్లే మనం బతుకుతున్నాం. ఆయన ఇచ్చిన ఆహారం మనము తింటున్నాము. అది ఆయన చెప్తేనే అరుగుతుంది మళ్ళీ లోపల. ఆయన చెప్పపోతే ఆ లోపల జీర్ణకోశంలో ఉన్న ఆహారం అరగదు. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయవు, గుండె రక్తాన్ని తోడదు, గొంతులోంచి ముందు గుటకేయదు అన్నం. మనుషులు ఒక్క చుక్క కూడా దిగు ఆయన చెప్పకపోతే. ఆయన చెప్పకుండా ఒక అవయవం పనిచేయదు. 48 ఎముకలు పనిచేస్తాయంట. ఒక కాలు ఇలా పెట్టి ఇలా తీస్తే, ఒక కాలు ఇలా పెట్టి ఇలా తీస్తే లోపల అన్ని అవయవాలు 48 అవయవాలు పనిచేస్తాయంట. ఒక కాళ్ళు తీసి ఇలా లేపి ఇలా పెడితే సుమారుగా, కరెక్ట్గా కాదు సుమారుగా, ఒక కాలు తీసా అంటే ఒక అడుగు వేయటానికి నీకు చూడు 48 + 48 ఎముకలు, 48 అవయవాలు లోపల, నరాలు కానీ ఎముకలు కానీ రక్త ప్రసరణ కానీ కండరాలు కానీ అన్నీ అలా పనిచేస్తే ఒక అడుగు వేస్తాను. ఒక కాలు తీసి ఒక అడుగు, ఇంకొక అడుగు, 3వ అడుగు వేస్తావు. మరి దేవుడి సహవాసంలో, దేవుడి ప్రార్థనలోనంట ఒలీవల కొండలకు వెళ్ళాను అంటున్నాడు దేవుడు. మరి ఏది మనకు మాదిరి? మనం పేరుతో పిలువబడుతున్నాం. నేను యేసయ్య బిడ్డనండి అంటావు. మేము చర్చికి వెళ్తున్నామండి అంటావు. మేము రక్షణ పొందామండి అంటావు. నేను బాప్తిసం తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుందండి అంటావు. కానీ యేసు లేడు మనలో. అందుకనే మన కుటుంబంలో చాలా నష్టాలు, చాలా మనకి సందేహం. దేవుడి మీద సందేహం అంటే దేవుడి కోసం జీవించాలి అని తీర్మానం చేసుకునేటప్పుడే మనకు కన్ఫ్యూజ్. ఏమో తీసుకోవచ్చు, తీసుకోకూడదు, ఉండొచ్చు, ఉండకూడదు. దేవుడి విషయాల్లో కన్ఫ్యూజ్. మిగతా లోకంలో ఎవరైనా ఏ మాట చెప్పినా ఎమ్మటి నమ్మేస్తాం, మోసపోతాం. దేవుడి వాక్యం చెప్పగానే చేయొచ్చు, చేయకూడదు, వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఎవరు రావట్లేదుగా అనే కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ దేవుడు వాక్యం తెలియజేయ. నా జీవితంలోనే కాదు, కొన్ని కోట్ల మంది సేవకులు కూడా
ఒకప్పుడు విశ్వాసులుగా ఉన్నప్పుడు వాళ్ళతో దేవుడు చెప్తే వాళ్ళు చర్చికి వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకొని ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాడుక చొప్పున అలా చేసేవాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత తన కుటుంబ బిడ్డలు కూడా చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళు. సాయంకాలం మళ్ళీ చర్చికి వచ్చి ప్రార్థన ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ బిడ్డలు కూడా. అలా జరుగుతున్న కొంతకాలానికి వాళ్ళని దేవుడు సేవకు పిలిచి సంఘాన్ని అప్పచెప్పి ఆత్మను అప్పచెప్పి, ఇదిగో మీరు నన్ను పోలి నడుచుకున్నారు, మీరు నన్ను మాదిరిగా పెట్టుకున్నారు, అయితే నా పని మీరు చెయ్యాలి, మీరే ఈ పనికి అర్హులు అని చెప్పి తండ్రి వాళ్ళకి ఆ పని అప్పచెప్పి వాళ్ళని వాడుకొని వాళ్ళని నిలబెట్టి లోకానికి వెలుగుగా చేసేసాడు. హల్లెలూయా. మన కుటుంబంలో మరి మన జీవితంలో మరి మనము ఏది ఆయన చేస్తున్న ప్రార్థన ఏది? రోజుకి 3 గంటలైనా ఆయన ప్రార్థన చేయకుండా ఉండేవాళ్ళు కాదు అనుకుందాం. 3 గంటలు కాదు ఆయన ప్రార్థన. సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 దాకా ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన ఒలీవల కొండలకు వెళ్ళేవాళ్ళు. పొద్దున్న ఏం చేసేవాళ్ళు? దేవాలయానికి వచ్చేవాళ్ళు. ఇంకా చీకటిగా ఉండగా అడవిలోకి కూడా వెళ్ళేవాళ్ళు. ఆయన చూడండి, యోహాను సువార్త 8:1 చర్చికి రాకముందు మళ్ళీ అక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుసు, అరణ్యంలోకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళారు. దేవాలయంలోకి వచ్చారు. యేసు క్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్న మాట ప్రకారంగా యేసయ్య దేవుని నామములో మార్కు సువార్త చూద్దాం. ఒకసారి ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే మనం ఆయన అరణ్యంలోకి 1వ అధ్యాయంలో నుంచి 12వ వచనాన్ని చూద్దాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడ తీసుకెళ్ళండమ్మా? అరణ్యములోకి తోసుకొని పోయిందండి పరిశుద్ధాత్మ. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ప్రార్థన, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాక్యం. మనం ఆ మాదిరిని, ఆ విషయాన్ని మాదిరిగా పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే మాదిరి లేదో మన జీవితంలో వెలుగు మనలో ఉండదు. వెలుగంటే నీవు ప్రయోజనకరంగా మారటం, వెలుగు అంటే అనేకుల్ని ప్రయోజకులుగా చేయటం. వెలుగంటే వెలుగు చేసే పని అది. క్రైస్తవుడు అంటే వెలుగు. క్రైస్తవుడు అంటే ఎవరమ్మా? దేవుడి బిడ్డలు అంటే వెలుగు. ఎవరంటే దేవుడి బిడ్డలు అంటే? బైబిల్లో చెప్పేది వేసే మత్తయి సువార్తలో ఏమని? మీరు లోకానికి వెలుగు. మరి ఏది? నువ్వు ప్రయోజనంగా ఉన్నావా దేవుడికి? నిష్ప్రయోజనంగా ఉన్నావా? ఈ లోకంలో నిష్ప్రయోజకులుగా ఉన్న జీవితాలను నువ్వు ప్రయోజనకరంగా వాళ్ళని ప్రభావితం చేస్తున్నావా? నువ్వు వాళ్ళకి నేర్పిస్తున్నావా? ఏసే కాడెత్తుకోవటం నేర్పిస్తున్నావా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావా? వాళ్ళని ప్రయోజకులు చేయడం కోసం పాటుపడుతున్నావా? వెలుగేది? నువ్వు ప్రార్థన చేసుకోవట్లా, నువ్వు వెలుగుగా లేవు. సంఘంలో లేదా సమాజంలో వెలుగు లేని వాళ్ళు ఉన్నారు, చీకట్లో ఉన్నారు, చీకటి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి చూనట్టుగా వెళ్ళిపోతున్నావు. అలాంటి చీకటి పనులు నీ ఇంట్లో చేస్తున్నారు. వాళ్ళు కూడా నువ్వేం చేయలేకపోతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. నా కొడుకు అలాంటి ఘోరమైన తప్పులు చేయట్లేదులే, నా కూతురు అలాంటి ఘోరమైన తప్పులు చేయట్లేదే. సాతాను ఏం చేస్తుందంటే దానికి చీకటి పనులు చేయించడం చాలా. సమాజాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఇప్పుడు కంప్యూటర్ యుగం అంటున్నారు దీన్ని. అలాగే సాతాను ఈ కంప్యూటర్ యుగం తగ్గట్టుగానే ప్రజల్ని పాపానికి ప్రభావితం చెందించే వాటిని క్రియేట్ చేసింది ప్రజల్ని. ఇదే కనుకోండి, ఉదాహరణకి సినిమా చూడాలంటే సినిమా హాల్కి వెళ్ళాల. ఇప్పుడు అవసరంలా. ఇప్పుడు ఉన్న ఫోన్లోనే రోజుకి 100 సినిమాలు చూడొచ్చు, 1000 కూడా చూడొచ్చు ఓపికంటే. కానీ అమ్మకు తెలియదు, కానీ నాకు తెలియదు, కానీ పిల్లలకి పాపం చేస్తుంది సాతాను తెలుసు. చీకటిగా మార్చేస్తుంది, ఎవరు వస్తుంది చీకటి. ఆ ఫోన్లో రేడియేషన్ ఉంటుంది, రేడియేషన్ అది బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇదివరకైతే ఫోన్కి వైర్ పెట్టి చెవులో పెట్టుకునేవాళ్ళు, ఇయర్ ఫోన్స్ అంటారు వాటిని. అది ఉండేది, అది తీసేసారు ఇప్పుడు. ఇంకోటి వచ్చేసింది ఏంటో తెలుసా? అది కూడా ఏంటో తెలుసా? ఇది ఓపెన్ చేస్తే, ఏది ఓపెన్ చేస్తానా అది పనిచేసి చెవులో పెట్టుకునేది బ్లూటూత్ అనేటువంటి వైరస్. అది మళ్ళీ అది కూడా అంతరిక్షం నుంచి వచ్చినటువంటి ఒక నట్టు లాంటిది అనమాట. ఆ బ్లూటూత్ ఆన్ చేస్తే ఫోన్కి వైర్ పెట్టకుండా చెవులోనే రేడియేషన్, బ్రెయిన్కి రేడియేషన్ వెళ్ళిపోతుంది. రకరకాలుగా ప్రజల జీవితాలు, బ్రెయిన్కి ఇవ్వాల్సిన రెస్ట్ లేదు,
అవయవాలన్నీ రోజు ఇలా పిండేస్తుంది. చిన్న వయసులోనే షుగరు, చిన్న వయసులోనే గ్యాసు, చిన్న వయసులోనే మెడ నొప్పులు, చిన్న వయసులోనే కాలు నొప్పులు, చిన్న వయసులోనే 5 మంది తిన్న కంచాలు కడగలేకపోతున్నారు. ఆడపిల్లలు 5 మంది తిన్న కంచాలు కడగలేకపోతున్నారు. 5 గంటలు ఫోన్ చూస్తున్నారు మినిమం. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక రకాల విషయాలలో సాతాను సంఘానికి వస్తున్న విశ్వాసులని చెప్పుకుంటున్న విశ్వాసం లేని అవిశ్వాసుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ప్రయోజకులు కాకూడదు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ప్రయోజకులు కాకూడదు అని చీకట్లు నడిపిస్తుంది తెలియకుండానే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. అది కాదు దేవుడి ప్రణాళిక, అది కాదు దేవుడి ఉద్దేశం, అది కాదు దేవుడి యొక్క చిత్తం, అది కాదు దేవుడి యొక్క మార్గం, అది కాదు దేవుడి యొక్క దేవుని పనులు నడవటం, అది కాదు దేవుడి యొక్క మాదిరి. దేవుడి మాదిరి ఎలాంటిదో తెలుసా? ప్రార్థించటం దేవుడి మాదిరి. ఖాళీ దొరికితే ఏం చేయాలి? ప్రార్థించడం దేవుడి మాదిరి. ఒలీవల కొండకి వెళ్ళకపోయినా నీ ఇంటిని ఒక ఒలీవల కొండగా మార్చుకొని నువ్వు బలిపీఠం అనే నీ ఇంటిని ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకో. కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ ఫోన్తో పాపం అవకాశం ఉండదు. హల్లెలూయా. వాళ్ళ ఫోన్ రాదు పాపం, ఎత్తడం అంటే అది ఇస్తే ఎత్తుతుంది. ఒక 60 సంవత్సరాలు ఉండదు. కానీ వీళ్ళు ఏమైపోయిందంటే టీవీకి అట్రాక్ట్ అయిపోయారు అన్నమాట. ఇదివరకు నా చిన్నప్పుడు ఎప్పుడో శుక్రం కూడా సినిమా వేసేవాళ్ళు అనుకుందాం టీవీలో. కానీ ఇప్పుడు ఏం లేదు, ఎన్ని ఛానల్ మారిస్తే అన్ని రకాలుగా. ఎందుకని? చీకటి. ఎందుకని? చీకటిలోకి వెళ్ళాలి ప్రజల్ని ఎలాగైనా సరే. చర్చికి వచ్చే ముందు ప్రార్థన, చర్చికి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుతారు, టయానికల్లా సీరియల్, ఏదో ఒక దాంట్లో ప్రజల్ని దేవుడి యొక్క వెలుగు సంబంధులుగా చేయకుండా, వెలుగు వైపు నడవకుండా, లోకానికి వెలుగై ఉన్నదన్న విషయం మీరు తెలుసుకోకుండా, తెలియబడనివ్వకుండా లోకములో ఉన్న ప్రజల్ని ప్రయోజకులుగా చేయాలి. మీరు ఎలా చేయాలి? మీరు ప్రయోజకులుగా చేయాలి. మీ శరీరంలో ఉన్న స్టామినా, బలము ప్రార్థనకి వినియోగించాలి. దేనికమ్మా? ప్రార్థనకి వినియోగిస్తే మీరు 1% ప్రభుకి ప్రార్థనలో మీ స్టామినా, మీకు ఇచ్చిన బలం దేవుడు వినియోగిస్తే దేవుడు దాంట్లోంచి నూతన బలం ఇస్తాడు మీకు. ఏ బలం ఇస్తాడు? నూతన బలం అంటే పాతది పోతుంది. మీరేది మోకరించమంటే తలక కింద పెడతారు, బోల బుణుకుంటుంది, హ్యాపీ నిద్రపోతూ ఉంటుంది, ప్రార్థన అంటారు కొంతమంది. చేతులు ఎత్తమంటే, మోకాలు నుంచోవాలంటే, మోకరించాలంటే కుదరదు. చిన్నప్పుడు ఎన్నిసార్లు మోకాళ్ళు దాంట్లో వేసేవాళ్ళు స్కూల్లో తెలియదు, గోడ కూర్చుని వేసేవాళ్ళు స్కూల్లో తెలియదు. కానీ ఇప్పుడు సెక్షన్లోకి వస్తే మోకరించమంటే నిద్ర, కూర్చోమంటే నిద్ర, వాక్యం అంటే నిద్ర, నిద్రపోమంటే కూడా నిద్ర. నిద్రపోమన్నప్పుడే నిద్రపోవాలా? నిద్రపోకూడదు. వాక్యం విన్నప్పుడు నిద్రపోకూడదు. మోకరించాలంటే నిలువు మోకాల మీద కూర్చోవాలి. వాక్యం వినాలంటే మోకాల మీద కూర్చోవాలి. దేని మీద కూర్చోవాలి? మోకాల మీద కూర్చోవాలి. వాక్యం లేకపోతే నిద్ర చేసేది. మీ నిద్ర పక్కనకి వచ్చింది, పక్కన నిద్ర నాకు వచ్చింది, నా నిద్ర ఏసేకి వచ్చింది. ఏ నిద్రపోతే మన పని అంతే, సృష్టి ఆగిపోతుంది, యుగ సమాప్తం అయిపోతుంది. అందుకని అంత ప్రమాదం ఉంది నిద్రలో. అందుకే నలగొట్టుకోవాలి దేహాన్ని. అందుకే మోకరించాలి. వేసి ఎలా ప్రార్థన చేసేదో చూడండి. లోకాసువార్త ఎలాంటి ప్రార్థన చూడండి. ఆయన ప్రార్థన చేస్తే ఏమైందో చూడండి. లోకాసువార్తలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేయబడుతున్న మాట 22వ అధ్యాయం నుంచి తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న 44 వచనం చదువుకుందాం. లోకాసువార్త ఆయన ప్రార్థన ఎలా ఉందో చూద్దాం. యేసయ్య ప్రార్థన చేయమంటే వేదన పడుతున్నాడంట. ఏది? ప్రార్థనలో మనకు వేదన ఉండాలి. వాక్యం అంటే వేదన ఉండాలి. ఆ వేదన పడి ఆతురత ప్రార్థన చేద్దామని ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు ఆయను. ఆయన ఎలా ప్రార్థిస్తున్నారమ్మా? చెమట రక్తంగా మార్చి ప్రార్థన చేస్తున్నారు. మరి మన ప్రార్థన ఏది? మనం వెలుగు కదా. వెలుగంటే ఈ లైట్లో కరెంట్ ఉండాలి. ఈ లైట్లో ఏముండాలమ్మా? కరెంటే నీ ప్రార్థన. లైట్ ఉంది కానీ కరెంట్ లేకపోతే ఎన్ని లైట్లోనే వెలగవు. ఆగిపోయిన దీపమా? నువ్వు ఆలోచించు, ఓసారి గమనించు, ఓసారి గుర్తించు. బీరుడమ్మ ఉంది కదా,
దాంట్లో లైట్ ఉంది, తీసుకురావచ్చు లైట్ చూపిద్దాం. ఆగిపోయిన లైటా, వెలుగున్న లైటా? నీ జీవితం ఎలాగుంది? ప్రార్థన చేస్తే లోకానికి వెలుగు అంటే కరెంట్ ఉన్న లైట్. ప్రార్థన లేదు, చర్చికి వస్తున్నాం ఇంటికి వెళ్తున్నాం, చర్చికి వస్తున్నాం ఇంటికి వెళ్తున్నాం, చర్చికి వస్తున్నాం ఇంటికి వెళ్తున్నాం. కాబట్టి ఆగిపోయిన లైట్. ఆగిపోయిన లైటు చీకట్లో ఎంత వెలుతురిస్తుంది? ఎంత వెలుతురిస్తుంది చెప్పాలి? అసలుకి వెళ్తురే ఇవ్వదండి, చీకట్లో కలిసిపోతుంది, అది కూడా చీకటి అయిపోతుంది. మనం ఈరోజు ఎలాగున్నామంటే నిష్ప్రయోజకంగా జీవించే ప్రజల్ని ప్రయోజకులుగా చేసేవాళ్ళం. దేవుడి చేత నియమించబడిన యాజకులం మనం, పరిశుద్ధ జనాంగం మనం, రోషం గల ప్రజలం మనం, దహించు అగ్ని మనం. అలాంటి వాళ్ళుగా పిలవబడుతున్నాం దేవుని బట్టి, దేవుడు అలాంటి వాడు కాబట్టి. కానీ పిలవబడుతున్నాం, బలుబని పిలవబడుతుంది, లైట్ అని పిలవబడుతుంది. కానీ ఎలిగే లైటా, ఎలిగే లైటా, ఆగిపోయిన లైటా? అవసరం ఆలోచించండి. ఏది పిలువబడుతుంది? క్రైస్తవులుగానే. కానీ క్రైస్తత్వం ఏది? క్రైస్తత్వం అంటే క్రీస్తును కలిగి ఉండటం, అనువనువు క్రీస్తును చూపించటం, ప్రజలకు చెప్పకుండా చేయటం, చెప్పించుకోకుండా ఉండటం. ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పించుకోవాలి, 100 సార్లు చెప్పించుకోకూడదు. ఒకసారి చెప్పగానే అది మైండ్లో తట్టాలి. యేసు వాక్యం తెలియజే, అది వెలిగించబడటం, వెలుగైన స్థితి కలిగి ఉండటం. మన జీవితంలో దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. యోహాను అయ్యగా రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక. మేము ఆయన అందరూ తీయనమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మేము ఆయన వలన విని, మేము యేసయ్య వల్ల విని ప్రకటిస్తున్న వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా మనమేమో సహవాసం చేస్తున్నామండి. ప్రైజ్ ఫుల్ అండి చెప్పుకొనొచ్చు. చీకట్లోనే ఉంటాం, ఎవరికి ప్రయోజనం కాదు, ఎవరికి ప్రయోజనకరంగా లేవు. అనేక మంది నిష్ప్రయోజనంగా ఉంటే వాళ్ళ ప్రయోజనం చేయం, మనం ప్రయోజనంగా లేం. చీకట్లో నడిచిన ఎడలా మనము అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించట్లా. పేరుకేనా దేవుడి ప్రశ్నమని? పేరుకేనా? అయితే ఈ దేశంలో నీ కుటుంబం కానీ, నువ్వు కానీ, నీ సంఘం కానీ మారదు. పేరుకేనా? నువ్వు క్రైస్తవుడు అయితే నీ కుటుంబం మారదు, నువ్వు మారదు, సంఘం మారదు, సమాజం మారదు, దేశం మారదు. నువ్వు ఎప్పుడైతే చూడండి, హల్లెలూయా, ఇది ఎన్ని సంవత్సరాలైనా సరే కరెంట్ లేకపోతే వెలగదు. చీకట్లో ఉన్న వాళ్ళకి ఇది వెలుగునివ్వలేదు, దీనికి కరెంటు లేదు, దీని వెలుగు ఇవ్వలేదు. పేరుకి లైట్, ఇది లైటే, ఇది లైటే. ఇది కనిపెట్టిన వ్యక్తి ఇది కూడా కనిపెట్టాడు. 2 కనిపెట్టినట్టు శాస్త్రవేత్తల్లో ఉన్నటువంటి లైటే. ఇది పేరు పిలువబడుతుంది, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. కానీ అది వెలుగుతుంది, ఇది వెలగట్లా. రక్షణ పొందావు, ఏది వెలిగేది? క్రీస్తుని మాదిరి పెట్టుకున్నావా? లేదు. పెట్టుకోపోతే ఇంకా నువ్వు ఎవరితో వెలిగించబడతావు? బాప్తిసం తీసుకున్నాడు యేసయ్య, మనం కూడా తీసుకున్నాం. మరి యేసయ్య బాప్తిసం అక్కడ ఆగిపోయాడా? మిగతావన్నీ కూడా చేశాడా అంటే చేశాడు. మరి మనం ఏది? అందుకనే మనం దీపం ఆగిపోయింది. ఈరోజు వెలుగు లేదు, వెలుగుగా లేము, వెలిగించబడలేదు. దేవుడి యొక్క వాక్యం అంటుంది, మీరు చీకట్లు నడుస్తున్నదంట, సత్యమును అబద్ధం చేస్తుందంట. అంటే అర్థం ఏంటి? మనము చేతకాని వాళ్ళమైతే దేవుణ్ణి తిడతారా లేదా? అన్ని జనాంగం చెప్పండి, మనం చేతకాని వాళ్ళమైతే దేవుణ్ణి తిడతారా లేదా?